వీసాల స్వామికి వినతులు పెరిగిపోతున్నాయి. అమెరికా అడ్డంకులు తొలగిపోవాలన్న మొక్కులతో భక్తులు క్యూ కడుతున్నారు. కష్టాల నుంచి గట్టెక్కించాలన్న విన్నపాల లిస్టు పెరుగుతోంది. ట్రంప్ బుద్ధి మారాలి, అందరికీ వీసాలు రావాలి, అమెరికా అడ్డంకులు తొలగిపోవాలి, అందరిది ఇదే మాట. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఫస్ట్ చాయిస్ అమెరికానే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఎఫెక్ట్ అమెరికా వెళ్లాలనుకునే వారిలో గుబులు రేపుతోంది. అందుకే గండాన్ని గట్టెక్కించాలంటూ వీసాల స్వామికి 1000 మొక్కులు మొక్కుతున్నారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు ఆలయ అర్చకులు. స్వామివారు ట్రంప్ మారుస్తాడని చెప్తున్నారు. త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని హామీ ఇస్తున్నారు. భారతీయులు లేకపోతే అమెరికానే లేదంటున్నారు. భక్తులందరినీ కాపాడడం కోసం, మంచి వాళ్ళని కాపాడడం కోసం మన వల్ల అక్కడ ఏమి ఇబ్బంది లేదు. మన వల్ల అమెరికాలో మన వల్ల ఏమి ఇబ్బంది లేదు. డొనాల్డ్ ట్రంపే మారి, అయ్యా మీ వల్ల ఫ్యాక్టరీలు నడవట్లేదు, మీరు వెళ్ళిపోవడం వల్ల, మీరు ఉంటే బాగుంటుంది, మీరుంటే టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ బాగుంటాయి, మీరుంటే రీసెర్చ్ జరుగుతుంది, మీరుంటే అన్నీ బాగా జరుగుతాయి, కాబట్టి మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అనేటటువంటి మనస్తత్వం వచ్చేస్తుందేమో అని మనం సంకల్పిస్తున్నాం. అది చిలుకూరి బాలాజీ అలియాస్ వీసాల స్వామి. అమెరికా వెళ్లాలన్నా, ప్రపంచంలోని ఏ దేశం వెళ్లాలన్నా సరే వీసా కోసం ముందుగా స్వామిని దర్శించుకుంటారు భక్తులు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భారత విద్యార్థుల్లో గుబులు రేపుతున్నాయి. ఇక్కడ ఎంఎస్ చేసిన వాళ్లు H1B వీసా కూడా అప్లై చేసుకోవాలన్నా భయపడుతున్నారు. ఒకప్పుడు అమెరికా అంటేనే అవకాశాలు స్వర్గంగా భావించిన వాళ్లంతా ఇప్పుడు ఆ గడ్డపై అడుగు పెట్టాలంటేనే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. 10 days బ్యాక్ ఇక్కడికి వచ్చాను అండ్ నాకు వీసా గ్రాంట్ అయింది. సో ఐ కేమ్ బ్యాక్ 1 or 2 చుట్లు వేయడానికి మళ్ళీ. అదొక నమ్మకం. నాట్ జస్ట్ వీసా, ఐ థింక్ ఫర్ దేనికోసమైనా సరే కొంచెం స్ట్రాంగ్గా దేవుడికి నమ్ముకొని ఉంటే ఒక హోప్ వస్తుంది. అంటే లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమీ కోరిక లేకుండా ఇక్కడికి వచ్చి జస్ట్ అందరు వేస్తున్నారు కదా అని చెప్పేసి 1 or 2 వేసినాను. అనుకోకుండా సంథింగ్ గుడ్ హెస్ హ్యాపెండ్. అండ్ లైక్ వీసా అది అయిపోయిన తర్వాత నాకు ఏం స్ట్రైక్ కాలేదు ఇక్కడికి రావాలని చెప్పేసి. లైక్ ఎవరు అంటుంటే ఐ కేమ్ బ్యాక్ అండ్ 10 days ఐ గాట్ మై వీసా. వీసాలు అయితే వస్తున్నాయి, కానీ అమెరికా అంటేనే మనకు కీడు శంకిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందన్న భయం మన విద్యార్థుల్లో బాగా పెరిగిపోయింది. అందుకే పరిస్థితులు అనుకూలించేంత వరకు ఎదురు చూస్తామంటున్నారు డాలర్ డ్రీమ్ స్టూడెంట్స్. పరిస్థితులు అనుకూలించేలా ట్రంప్ మనసును బాలాజీ మార్చాలంటున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా లేకున్నా ఫ్యూచర్ లో ట్రెండ్ మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవాలని, జాబ్ చేయాలని చాలా కోరికలు ఉంటాయి కదా మాకు. సో అవన్నీ అవ్వాలి అని చెప్పి మొక్కుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఏ కష్టం లేకుండా అంత మంచి జరగాలని. మా అన్నయ్య వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు, ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళందరూ ఆగండి, H1B క్యాన్సిల్ అయింది, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళుతున్నారు. వాళ్లలో ఎక్కువ మంది అమెరికా బాట పట్టినవారే. అయితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక పరిస్థితులు మారిపోయాయి. విదేశీయానం కష్టమైంది. అందుకే ఆ ఇబ్బందుల నుంచి రక్షించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తులు చిలుకూరు బాలాజీకి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్వామివారి దర్శనానికి వస్తున్న వాళ్లలో ఎక్కువ మంది వీసాల సమస్యలపైనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీసా సమస్యల పరిష్కారం కావాలని, అమెరికన్ ప్రెసిడెంట్ మనసు మారాలని, త్వరగా అమెరికా యోగం పట్టాలని మొక్కుకుంటున్నారు. మన దేశం నుంచి అమెరికా గడ్డపై అడుగు పెట్టే వారిలో అత్యధిక శాతం తెలుగువారే ఉంటారు. దీంతో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలుగు ప్రాంతాల్లోనే కొద్దిగా ఆందోళన పెరిగింది. అమెరికా ఆశల పల్లకిలో ఊరేగే వాళ్లంతా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ మనసు త్వరగా మారిపోవాలని ఆ వెంకటేశ్వరుణ్ణి 1000 మొక్కులు మొక్కుకుంటున్నారు.